హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా చర్చిలో వివిఎస్ కార్యక్రమం జరిగించామన్నమాట. పిల్లలకి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి డిగ్రీ పిల్లల వరకు కూడా మరి వాళ్ళకి ఉదయం నుంచి బాగా చిన్నపిల్లల స్టోరీస్ అవన్నీ చెప్పడం జరిగింది. అయితే ఆ స్టోరీకి సంబంధించిన ఒక డ్రాయింగ్ ఇచ్చి పిల్లలకి కలర్స్ వేయమని చెప్పారన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆడపిల్లలంతా పెద్ద పిల్లలంతా ఒక బ్యాచ్ అన్నమాట. ఇక్కడ నుంచి వచ్చేసి ఇవ్వండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడంతా మగపిల్లలు. ఇంకా వాళ్ళు డ్రాయింగ్ వేసే పనిలో నిమగ్నం అయిపోయారన్నమాట. అసలు కలర్స్ ఎంత బాగా వేస్తున్నారంటే డ్రాయింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. అంటే పిల్లలకి సమ్మర్కి ఏంటంటే ఇంట్లో ఉంటే ఇంట్లో కొట్టుకొని తిట్టుకుంటూ ఉంటారు పిల్లలైతే. కానీ ఇక్కడైతే చూడండి, ఒక పనిలో నిమగ్నం అయిపోయి చక్కగా ఉదయం నుంచి కథలు విన్నారు. ఇంక ఇప్పుడేమో కథకు సంబంధించిన స్టోరీస్ అయితే చక్కగా డ్రాయింగ్ వేస్తున్నారు. నేను డ్రాయింగ్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నారు. ఈమెయితే టీచర్ అన్నమాట, సండే స్కూల్ టీచర్. ఇక్కడ ఒక బ్యాచ్. సో చూడండి ఎంత క్యూట్గా వేస్తున్నారు. వెయ్యి కలర్ వేయి నాన్న. మీరు ఒకరు వేసుకున్న తర్వాత ఇంకొకరు తీసుకోండి. ఒకసారి కలర్స్ చూపించరా, మీరు పిచ్చేసి సూర్య చూపించు. ఈ స్టోరీ పేరేంటి? నోవాహు. ఎవరు? నోవాహు. మొట్టమొదటి నాన్న క్రేన్స్ అందరూ ఒకరా తీసుకోవద్దు, తలా ఒకటి ఇవ్వండి. ఏది నాన్న, నువ్వు చూపించు. నీ పిక్చర్ ఏది భలే ఉంది. నువ్వే వేసావా? క్రేన్స్ దగ్గర అయితే నాకు ఆ కలర్ కావాలి, ఈ కలర్ కావాలనుకుంటున్నారు. మళ్ళీ ఏంది నాన్న, ఏం పేరు నీ పేరు? సో చూడండి, పెద్ద పెద్దవారు వేస్తున్నారు డ్రాయింగ్స్. నన్ను ఒకసారి మీ పిక్చర్ చూపించరా, మీ డ్రాయింగ్ చూపించరా. ఎవరు అతను? నువ్వాహేనా? తెలుసా నీకు? భలే వేసావురా నువ్వు. కలర్స్ చాలా వేసావు. అబ్బో, వాటర్ కలర్స్ భలే ఉన్నాయి. ఇదేంటి? ఈ పక్షి పేరేంట్రా? పావురం కదా. ఈ తాత ఎవరు? నోవా తాత కదా. చాలా బాగున్నాయండి పిక్చర్స్. పిల్లలకి ఈ విధంగా మనం ఇంటి దగ్గర ఈ మిగతా టైంలో కూడా ఈ విధంగా పిల్లలకి డ్రాయింగ్ అనేది ఇస్తే వాళ్ళకి ఏంటంటే ఒక క్రమశిక్షణ అనేది వస్తుంది అన్నమాట. ఓకే నాన్న, చాలా గుడ్, బాగా వేస్తే బంగారు తల్లి. అందరూ నోవా తాతని వేస్తున్నారా? త్వరగా వేయండి, మరి సమయం అయిపోతుంది కదా. కలర్స్ ఇంకా తీసుకోండి. ఎంత కష్టపడి చూడండి, అసలు వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ అన్నమాట. వాళ్ళకి ఒక చేతికి ఒక బొమ్మ ఇస్తే దాని గురించి ఎంత ఆలోచన చేసి ఎలా వేయాలి ఏంటి అని చెప్పాను అనేది వాళ్ళ ఐడెంటిఫికేషన్ అనేది చాలా బాగుందిరా, బాగా క్యూట్గా వేసావు. ఒకసారి మీ పిక్ చూపించరా, బాగా చూపించరా. ఎవరు? మాట విన్నా చిన్నవాడు కదా. చెప్పాలి మరి, పిక్ చూడంగానే మనకి ఒక సబ్జెక్ట్ వచ్చేయాలన్నమాట. మాట విన్నా చిన్నవాడు. ఏంటి ఆయన దగ్గర ఉన్నది? 5 రొట్టెలు 2 చేపలు కదా. ఓకే, గుడ్. నీ పిక్ ఏదిరా?
కానీ డ్రెస్సులకు మాత్రం మంచి మంచి కలర్స్ వేస్తున్నారా, మీకు నచ్చిన కలర్స్. గుడ్. ఇంటి దగ్గర కూడా మీరు ఏంటంటే ఖాళీగా ఉన్న సమయంలో డ్రాయింగ్ చేయండి. డ్రా చేస్తూ ఉన్నారనుకోండి, మనకేంటంటే మైండ్ హ్యాపీగా ఉంటుంది. వీళ్ళందరూ అండి ఈ విధంగా పిక్ చేస్తున్నారు, పిక్కి కలర్స్ వేస్తున్నారు అన్నమాట. నన్ను అయినాయా మీ పిక్స్ అని? నేను ఏ చిన్న పిక్స్ అయినాయా? కలర్స్ ఇంకా వేయలేదు, వెయ్యి అన్నా. నేను ఇప్పిస్తాలే.